పేదల ఇళ్లను కూల్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 నుంచి ఉన్నారని, ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని తెలిపారు. ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 నుంచి ఉన్నారని, ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని తెలిపారు. ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్పారు. మీ ఎవరిది పొలాలు వేసుకొని తినలేదు సార్. సార్ ఇక్కడ ముళ్ళ కిషోరు, బిక్కసాని దామోదరు, ఇంకా రేగళ్ళ సురేష్ అని వీళ్ళు నలుగురు రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి అన్ని ఇదే భూదాన ఊళ్ళో వాళ్ళు విలాస కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు సార్. మాకు వర్తించింది వాళ్ళకి వర్తించదా? 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఆస్తి 30 ఎకరం తీసుకున్నారు సార్. వాళ్ళు గ్యాస్ బండ్లు ఎత్తపోయారండి. అన్యాయం చేసి ఏమి లేకుండా చేశారు సార్. నిర్భాగ్యం చేశారు సార్. మమ్మల్ని దయచేసి మీరు మాకు ఆదుకుంటారండి. మీ అందరికి సార్ నేను ఎట్లుంటే రాత్రి ఇక్కడికి వచ్చి తాళాలు పగలు కొట్టారు సార్. నాకు కూడా సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ స్టే ఉన్న దానికి కూడా ఇది చూడండి సార్. నా ఇల్లు చూడండి సార్. ఒకసారి తాళాలు పగలు కొట్టేసి అంత చిక్కచికా చేశారు సార్. ఇక్కడ చెప్పుకుంటానా? ఏం పని చేస్తారు మీరు? కూలి పని చేసుకుంటారా? ఇక్కడ మీ ఇల్లు కూడా కూలిపోయిందా?